వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మన ఎలక్షన్ లో ఏదైతే మనం హామీలు ఇచ్చామో దాదాపుగా అన్ని కార్యక్రమాలు ఈ మధ్య చూస్తే మీరు మనం గవర్నమెంట్ వచ్చి 14 నెలలు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో ఒకసారి చూసుకుంటే పెన్షన్ 4,000 దగ్గర నుంచి, తల్లికి వందనం పథకం దగ్గర నుంచి, అన్నదాత సుఖీభవ పథకం దగ్గర నుంచి, తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఫ్రీగా బస్సు టికెట్ అవ్వచ్చు, అన్ని కార్యక్రమాలు 1 by 1 చేసుకుంటా ముందు పోతా ఉన్నాము. 14 నెలల్లోనే ఆర్థికంగా మనం ఇబ్బంది పడుతున్నా కూడా గవర్నమెంట్ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ కూడా ఆపకుండా అన్ని చేసుకుని వెళ్ళిన పరిస్థితి. దాదాపుగా మనం అన్ని కంప్లీట్ చేసుకున్నాం. సూపర్ సిక్స్ పథకాలు 1-2 చిన్న చిన్నవి ఉంటే అవి కూడా రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తున్నారు, అవి కూడా చేసేదానికి. దాంట్లో భాగంగానే మన జనసేన పార్టీ అధినేత, జనసేన పార్టీలో ముఖ్యులుగా ఉన్న మన నాదెండ్ల మనోహర్ గారు మన సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్నారు. ఈ రోజున వారి ఇనిషియేటివ్ తోటే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేటివ్ తోటే ఈ రేషన్ కార్డులు టెక్నాలజీ యూజ్ చేసి స్మార్ట్ రేషన్ కార్డ్స్ సప్లై చేయడానికి ప్రణాళిక వేసుకొని ఈ రోజు మన రేషన్ కార్డు మన ముందుకు రావడం జరిగింది. ఎందుకు దీనివల్ల ఉపయోగం ఏంది? మన దగ్గర ఆల్రెడీ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, బుక్ ఉంది, అయినా మళ్ళీ ఇది ఎందుకు చేయాలి అనే దానికి టెక్నాలజీ వాడినందువల్ల ఇమ్మీడియట్ గా రిపోర్టింగ్, అంటే ఎవరెవరికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఎంతంత మనం రైస్ ఇస్తున్నాం, ఎన్ని కేజీలు చక్కెర ఇస్తున్నాము, రిపోర్ట్స్ కానీ ఏదైనా ఇమ్మీడియట్ గా తీసుకోవడానికి ఆన్లైన్ లో ఈజీగా అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా కూడా అందుబాటులో ఉండే పరిస్థితి. అధికారులు కావచ్చు, రాజకీయ మన ప్రజాప్రతినిధులు కావచ్చు, సీఎం పేషీలు అవ్వచ్చు, రకరకాలుగా వీటి మీద అడ్వాంటేజ్ ఉంటుంది ఆన్లైన్ లో ఎక్కించిన దానివల్ల. అలాగే దీని వెనకాల మీరు చూస్తే 1967 అని టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టారు. ఈ నెంబర్ యాక్టివ్ ఉంది, ఒకసారి ట్రై చేద్దాం. టోల్ ఫ్రీ నెంబర్ ఇంకా స్టార్ట్ చేసినట్లేదు. వచ్చిన తర్వాత ఆ నెంబర్కి కాల్ చేసి మనం ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే తెప్పించుకోవచ్చు. తర్వాత ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది, ఇక్కడ వెనకాల కుటుంబ సభ్యుల వివరాలు కూడా అన్ని కొన్ని కార్డ్స్ లో ఉన్నాయి, కొన్ని కార్డ్స్ లో మిస్ అయినట్టున్నాయి. ఇన్ఫర్మేషన్ కూడా ఒకటే ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయి. అది కాకుండా ఇంకొక వినూత్నమైన కార్యక్రమం ఏమైందంటే, ఒక ఇంట్లో భార్య భర్త 2 పిల్లలు కాకుండా ఇంకా కూడా కొడుక్కి పెళ్ళైనా, కూతురికి పెళ్ళైనా, పిల్లలకి పెళ్ళైనప్పుడు అదే ఇంట్లో ఉండే పరిస్థితి ఉంది. కొంతమంది పేదవాళ్ళు SC ST కమ్యూనిటీస్ ఎక్కువ ఉంది. నేను చూసిన దాంట్లో వాళ్ళలో రేషన్ కార్డు స్ప్లిట్ పెట్టుకోమని చెప్పాము. వాళ్ళు చాలా వరకు రేషన్ కార్డు అప్లై చేయడం జరిగింది జూన్ నెలలో. ఆ జూన్ నెలలో అప్లై చేసిన వాళ్ళకి కూడా ఈ రోజున రేషన్ కార్డులు దుత్తలూరు మండలం చూసుకుంటే దాదాపుగా 119 కొత్త రేషన్ కార్డులు దుత్తలూరు మండలంలో మనం ఈ రోజున ఇవ్వబోతా ఉన్నాం. అలాగే ఉన్న రేషన్ కార్డులన్నీ రీప్లేస్ చేయడమే కాకుండా ఈ కొత్త కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఇలాగా మనం ఒక్కసారి గమనిస్తే మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి పరిపాలన కానీ ఒకసారి కానీ మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపు 40 ఏళ్ల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఇది 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ కార్యక్రమం చేసినా కూడా కింద వరకు, అంటే కుటుంబానికి అవసరం ఏంది, అవసరాలు గుర్తించి ఒక కుటుంబం పెద్దగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి ఎక్కడైనా కూడా మనం వెళ్ళినప్పుడు, మన తల్లికి వందనం తొలి అడుగు ప్రోగ్రామ్ చేసినప్పుడు దాదాపుగా మనం 98-99% తొలి అడుగు ప్రోగ్రామ్ చేసాము. ప్రతి ఇంటికి మనం వెళ్ళడం జరిగింది, మన నాయకులు వెళ్ళడం జరిగింది, నేను వెళ్ళాను. ముందుగా నాయకులందరికీ కూడా నా అభినందనలు తెలుపుతా ఉన్నా, కృతజ్ఞతలు. ప్రతి ఇంటికి కూడా మన కార్యకర్త అవ్వచ్చు, మన బూత్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు, యూనిట్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు, అలాగే అధికారులు అవ్వచ్చు, తొలి అడుగు కార్యక్రమం కింద ప్రతి ఇంటిని గడప తొక్కడం జరిగింది. అందరం కూడా ఆనందంగా వాళ్లే ముందుకు వచ్చి చెప్పే సందర్భం ప్రతి ఒక్కటి కూడా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఉదయగిరి నియోజకవర్గంలో, ఉదయగిరి టౌన్ లో నేను వెళ్ళినప్పుడు కొన్ని ముస్లిం కుటుంబాలు, వారు 6-7 పిల్లలు ఉన్న కుటుంబాలు కొన్ని, 4 పిల్లలు ఉన్న కుటుంబాలు కొన్ని, అలాగే మన వేరే చోట కూడా కొంతమంది మాకు 72,000 పడ్డాయి తల్లికి వందనం. అంటే ఒక కుటుంబానికి సంవత్సరానికి 72,000 మనం గవర్నమెంట్ సహాయం చేస్తుందంటే అది చిన్న విషయమే కాదు. బడ్జెట్ వైజ్ చూసుకుంటే ఎంత పెద్ద భారం ఉంటుంది బడ్జెట్ వైజ్, అయినా కూడా దాన్ని ముందు తీసుకెళ్లి ఎక్కడ కూడా వాళ్ళకి మనం లోటు చేయకూడదు అనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. మీరందరూ కూడా మీకు తెలిసిన కార్యక్రమాలు మన గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది, నలుగురికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సమస్యలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. మా నాయకులు విజయరామరెడ్డి గారు ఇక్కడే ఉంటారు, వారు అందుబాటులో ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మీకు అందుబాటులో ఉండేవాళ్ళం, ఎప్పుడు కూడా బయట ఉండేవాళ్ళం ఎవరూ లేము. మీరందరూ కూడా మా దృష్టికి తీసుకొని వస్తే ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా చేస్తారు. ఎంఆర్ఓ గారు కూడా ఇటుగానే వర్క్ చేస్తున్నారు ఇక్కడ. వారు టీం కానీ అధికారులు కానీ
నేను వారికి కూడా చెప్పేది అదే, ఇక్కడ ఉన్న అధికారులకు కానీ ప్రతిసారి నేను చెప్పేది అదే. ఇక్కడ కొద్దిగా మనం సర్వీస్ మైండ్, అంటే ఒక సర్వీస్ చేయాలన్న తపన కొంత ఉండాలి అధికారుల్లో కూడా. కేవలం బుక్ ప్రకారం వెళ్ళి మనం ఈ డ్యూటీస్ చేస్తాం, సాయంత్రానికి వెళ్ళిపోతాం అని కాకుండా కొంత సర్వీస్ మైండ్ తోటి మనం ప్రతి కుటుంబాన్ని ఆదరించాలి. మన దగ్గరకు వచ్చిన ప్రతి కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా, రైతు వచ్చినా లేకపోతే ఒక ఎవరు మహిళ వచ్చినా ఎవరు వచ్చినా కూడా వాళ్ళని మనం దేవుడి కింద చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఎంఆర్ఓ ఆఫీస్ కి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ దేవుడిలా చూస్తాం. అదే విధంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మేము కూడా అదే విధంగా చూస్తాం. ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా మేము కూడా అదే విధంగా చూడాల్సిన అవసరం ఉంది. మన దగ్గరికి అవసరానికి వచ్చినప్పుడు వారి దేవుడితో సమానం. వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి మర్యాదగా కూర్చోబెట్టి కూర్చొని వాళ్ళకి సంబంధించిన పని ఏదైనా ఉంటే చేసి పంపించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా మిగతా ఎంపీడీ ఆఫీసులో కానీ అందరికీ కూడా అదే చెప్పడం జరుగుతూ ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.